ఏంటండి అంటే ప్రధానంగా ఈ గ్రామానికి ఉన్న సమస్యలేంటసలు? ప్రధానంగా మీరు చూసుకున్నట్టయితే మీరొచ్చినప్పుడు గమనించుంటారు. ఫైజాబాద్ గేట్ నుంచి మన బండాపోతుగల్ గ్రామంలోకొచ్చే రోడ్ ఏదైతే చూస్తే ప్రెగ్నెంట్ లేడీ ఉంటే డెలివరీ అయ్యే పరిస్థితి ఉంటుంది ఆ రోడ్‌లో వస్తే. అంత అధ్వానమైన రోడ్డు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కొత్తోళ్ళొచ్చినోళ్ళు ఇంత అధ్వానమైన రోడ్ ఎక్కడ చూడలేమనే పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిందేం లేదు. నిధులు శాంక్షన్ అయినాయన్నారు, ఫండ్స్ ఉన్నాయన్నారు, కాంట్రాక్టర్ వెనకకు పోతుందన్నారు. అవన్నీ వింటూనే ఉన్నాం. ఇప్పుడు 2 ఇయర్స్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము వెంబడి హ్యామ్ నిధుల కింద అది పెట్టించాము. త్వరితగతిన అది టెండర్‌లు పూర్తి చేసుకొని వర్క్‌కెళ్తుంది. 100% మా హయాంలో రాబో 5 ఇయర్స్‌లో వితిన్ 3 ఇయర్స్ స్పాన్‌లో ఆ రోడ్ కంప్లీట్ చేసుకుంటాం. ఇంకొకటి మాకేదైతే ఉన్నదో దగ్గర టౌన్ చూసుకున్నట్టయితే బిజినెస్ పరంగా గానీ, మా పండించిన పంటలు అమ్ముకోవడానికి గానీ, జోగిపేట దగ్గర. కానీ మనకు చూస్తే చుట్టూ 16 కిలోమీటర్లు తిరిగి పోవాల్సిన పరిస్థితి ఉంది. సో, దాన్ని మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ గారి సహకారంతో 100,00,00,000 పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ టెండర్‌లయిపోయాయి. పనులు స్టార్ట్ అయ్యాయి. సో, అదొక మేజర్ పని. కనెక్టివిటీ మాకొక 4 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్‌లో జోగిపేట ఎళ్ళిపోతాం. దానివల్ల యూత్‌కు ఎంప్లాయ్‌మెంట్ గానీ, పండించిన పంటలకు మార్కెట్ గానీ, జోగిపేట గానీ, సంగారెడ్డి గానీ ఎళ్ళిపోవచ్చు. సో, అవి 2 గాకుండా చెక్ డ్యామ్ ఒకటి పెండింగ్‌లో ఉంది. చెక్ డ్యామ్ కంప్లీట్ చేస్తాము. ఆల్‌మోస్ట్ 3, 4 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన చెక్ డ్యాము ఇప్పటికీ కంప్లీట్ కావడానికి నోచుకోలేదు. దాన్ని గూడా వెంబడి ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్ళి దాన్ని కంప్లీట్ చేస్తాము.